బిగ్ బాస్ పంచాయతీ మళ్ళీ లక్ష్మణ్ రెడీయా? అగ్ని పరీక్ష తెలుసు కదా మనకి. ఒక కామనర్స్ని తీసుకొని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి కొన్ని టాస్క్లు పెట్టి వాళ్ళని బిగ్ బాస్లో పంపిస్తారు. సో ఎవరైతే ఇప్పుడు అగ్ని పరీక్షలో సెలెక్ట్ కాలేదో వాళ్ళు బయటకు వచ్చి నన్ను సెలెక్ట్ చేయలేరు, ఇలా క్వశ్చన్ అడిగారు, ఇలా క్వశ్చన్ అడిగారు, అలా క్వశ్చన్ అడిగారు, నన్ను కించపరిచి మాటలు మాట్లాడిరు అని చెప్పి అంటున్నారు. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, మన పక్కన గల్లీలా, మన ఎదురుగా గల్లీలా ఏదైనా కుక్కలు కరుస్తున్నాయి అంటే మనం ఆ గల్లీ సైడే పోం. అలాంటిది మీరు ఆ గల్లీలో పోయి దాన్ని గెలికి అది కరుస్తుందండి. ఈ ఇన్స్టాగ్రామ్లో చిల్లులు పెడతారేంద్రా అవి, ఈ ఇన్స్టాగ్రామ్లో చిల్లులు పెడతారేంద్రా అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోయిందే పనికిరాని షోకి, అందులో పోయి మీరు మీ పర్ఫార్మెన్స్ ఇచ్చి నన్ను సెలెక్ట్ చేయలేరు, నేను సెలెక్ట్ చేయాలి అని అంటారు. ఇప్పుడు మీ ఇజ్జత్ మీరే తీసుకో. సో ఎవరైతే ఎవరిని సెలెక్ట్ చేయాలనో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో మీరు అక్కడ పోయి మీ టాలెంట్ చూపెట్టాలనుకుంటే వేస్ట్. ఎందుకు? సో మీ ఫేమ్ ఉన్నంత వరకు మీరు బయట ఉండి చేసుకోండి. అందులో పోయిన వాళ్ళు ఇజ్జత్ పోతుంది, ఒకటి ఇజ్జత్ కాపాడుకుంటాడు, ఒక ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోతుంది, ఒకటి ఇజ్జత్ కాపాడుకుంటాడు, ఒక ఇజ్జత్ పోతుంది. ఎవరైతే కరెక్ట్ వాడుకుంటారో దాన్ని బిగ్ బాస్ని, వాడు బయటకు వచ్చినాక మస్తు ఫేమస్ అవుతాడు. ఎవరైతే కరెక్ట్ వాడుకోలేదో బిగ్ బాస్ని, వాడు బయటకు వచ్చినాక ఫెయిల్ అవుతాడు. అక్కడ పోయే బదులు నీ అంతలు నువ్వు ఉండి నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో బెస్ట్. సో దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో మెన్షన్